దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు దేవుని రాకడ గుర్తుల్లో నుండి ఒక అద్భుతమైనటువంటి కొన్ని 5 గుర్తులు మనం అందరం కూడా ధ్యానించుకోవడానికి దేవుడు కృప అందించాడు. 5 విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజున దేవుడు రాకడికి ముందుగా జరగవలసినటువంటి మరొక సూచన, మరొక గుర్తు. ఇది 6వ గుర్తుగా నేనైతే అనుకుంటా ఉన్నాను. కాబట్టి 6వ గుర్తు ఏంటి? ఈ 6వ గుర్తు కూడా దేవుని యొక్క రాకడికి సూచనగా కనబడతా ఉందా, ఏమై ఉన్నది అనేటువంటి ఆలోచన చేసే దానికంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన 6వ అధ్యాయము 7-8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుడు వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాని వెంబడించెను. ఖడ్గము వలనను, జాగ్రత్త గమనించండి, కరువుల వలనను, మరణముల వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను అనేటువంటి మాట రాయబడింది. మీరు కానీ అక్కడ చూడండి, మరణముల వలనను అనేటువంటి పదం ఉందో చూడండి. మరణముల వలనను అనేటువంటి పదం కింద ఫుట్ నోట్లు కానీ మీరు చూసారనుకోండి, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? తెగుళ్ళ వలనను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఒకసారి మనం మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కనుక అక్కడ ఈ సూచన ఏమన్నా రాయబడిందా, లేకపోతే గుర్తు ఏమన్నా రాయబడిందా అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి 24వ అధ్యాయము 7-8 వచనాల తర్వాత, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదురు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. 24వ అధ్యాయంలో ఎక్కడైనా తెగుళ్ళు అనేటువంటి మాట ఏమన్నా రాయబడిందా? తెగుళ్ళు అనేటువంటి మాట ఉంటే చెప్పండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటల్లో మత్తయి సువార్తలో కైనా మనం చూడగలిగితే 24వ అధ్యాయంలో ఆయన వచ్చే ముందు జరగవలసినటువంటి గుర్తుల్లో ఎక్కడైనా తెగుళ్ళు గురించి ప్రస్తావించబడిందా? నేను అడుగుతున్నాను, ప్రస్తావించబడిందా? చెప్పాలి. ప్రస్తావించబడిందా? రాయబడిందా? అక్కడ ఏమన్నా మీ బైబిల్లో కనబడుతుందా? పోని కనబడట్లేదు. మరి అదేంటండి అని ఆలోచన చేస్తే, ఇదే సూచనలు గురించినటువంటి విషయాన్ని లోక కూడా రాశాడు. లోక ఇంకా లోతుగా రాసే ప్రయత్నం చేశాడు. ఒకసారి లోక సువార్తలు కానీ మనం చూసాం అనుకోండి, సేమ్ ఇవే మాటలో అయితే ఒక మాట మాత్రం అక్కడ యాడ్ చేయబడి ఉంటుంది, ప్రత్యేకంగా అక్కడ నమోదు చేయబడి ఉంటుంది. అది చూద్దాం. చూడండి, లోక సువార్త 21వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, తెగుళ్ళును, కరువులను చెప్పాలి తటస్థించును. ఇవే మాటలు మత్తయి 24లో ఉన్నాయి. అక్కడక్కడ కరువులు భూకంపాలు సంభవిస్తాయని అక్కడ కూడా రాశాడు. అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే కరువులు అనేటువంటి మాట రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో కానీ మనం చూసినట్టయితే పెస్టిలెన్సెస్ లేదంటే పెస్టిలెన్స్ అనేటువంటి పదం కూడా ఆ చోట రాయబడింది. అనగా అవన్నీ కూడా వ్యాధులకు సంబంధించినవి. ఒక భయంకరమైనటువంటి వ్యాధి కూడా దేవుని యొక్క రాకడకు ముందుగా వస్తుంది అనేటువంటి విషయం కూడా ఈ చోట రాయబడింది. అయితే మీ అందరికీ ఒక ఆలోచన వచ్చి ఉండాలి, పాస్టర్ గారండి, వ్యాధులు అనేవి ఏమన్నా కొత్తగా వస్తున్నాయా? కొత్తగా ఏమన్నా చూడాలా? ఎన్నో దశాబ్దాల కాలం నుండి కూడా వ్యాధులు అనేటువంటి వాటిని మేము ఎప్పుడూ కూడా చూస్తూ ఉన్నాం కదండి, ఇందులో పెద్ద విషయం ఏముందండి అని మీరు అనుకోవచ్చేమో. నిజమే, ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు చాలా వచ్చాయి.
కొన్ని కోట్ల మందిని మృంగినటువంటి వ్యాధులు కూడా ప్రపంచాన్ని షేక్ చేసాయి, అందులో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన వ్యాధి గురించి మనం మాట్లాడుకుంటే చెప్పాలి, కరోనా, కోవిడ్-19 సుమారుగా 1.5 నుండి 2 కోట్ల మందిని అమాంతంగా పట్టుకుపోయింది. ఇంతకంటే పెద్ద సూచన ఏమన్నా కావాలా? ఈ మధ్య కాలంలో అంత భయంకరమైనటువంటి వ్యాధి నాకు తెలిసినంత వరకు కూడా ఏది కూడా రాలేదని నేను అనుకుంటున్నాను. ఇంతకు మించినవి కూడా వచ్చినాయి. 1300 సంవత్సరంలో కూడా బెబూనిక్ ప్లేగ్ అనేటువంటిది కూడా వచ్చింది. నీకు ఐడియా ఉందో లేదో? 1300 సంవత్సరాలు. అప్పుడు మనం ఎక్కడున్నాం అంటే దేవుని దగ్గర ఉన్నాం. ఇంకా మనం ఆ సమయానికి మన అమ్మమ్మలో, తాతమ్మలో, ముత్తాతలు కూడా పుట్టుండ్రు. 1300 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత 13వ సంవత్సరంలో బెబూనిక్ ప్లేగ్ అనేటువంటిది వచ్చింది. అది కరోనాకి 100 రెట్లు. కరోనాకి 100 రెట్లు. రాడెంట్ అంటే ఎలకల మీద వాలేటువంటి ఈగల ద్వారాగా వచ్చిందని నాకున్నటువంటి జ్ఞానమును బట్టి నాకు తెలుసు. దానికి కూడా జ్వరం వస్తూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. 2 నుంచి 20 రోజుల్లో చూసుకోకపోతే చనిపోతూ ఉండేవారు. ఇంకా ఫాస్ట్గానే. నాకు తెలిసినంత వరకు కొన్ని కోట్ల మందిని పట్టుకుపోయింది. కోట్ల మందిని. నీకు ఐడియా ఉండే ఉంటుంది. భయంకరమైనటువంటి వ్యాధి అది. ప్రపంచం అంతటిని కూడా కుదిపేసింది 1300 సంవత్సరంలో. దాంతో పోల్చుకుంటే కరోనా దాని గోరుకు కూడా సరిపోదు. కరోనా ఆ బెబూనిక్ ప్లేగ్ అనేటువంటి దాంతో పోల్చుకుంటే కరోనా చీమతో సమానం అన్నమాట. చీమతో సమానం. ఇది 2 కోట్ల మందిని పట్టుకెళ్తే అది సుమారుగా 20 కోట్ల మందిని పట్టుకుపోయి ఉండొచ్చు. అంత భయంకరమైన వ్యాధి. అలాగే 1890s ఎప్పుడో స్మాల్ పాక్స్ అనేటువంటిది వచ్చింది. అది ఎప్పుడు తమ్ముడు? 1980sలో వచ్చిందంటావా? స్మాల్ పాక్స్. నేను అప్పటికి పుట్టలేదు. తెలుగులో దాన్ని చిన్న పొంగు అంటూ ఉంటారు. ఐడియా ఉందో లేదో? పొంగు అంటూ ఉంటారు. అందులో చిన్న పొంగు, పెద్ద పెద్ద బ్లిస్టర్స్ రాకుండా చిన్న చిన్న బ్రేక్అవుట్స్లో వచ్చి భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత నమోదయ్యి ఆ కాలంలో చచ్చిపోతూ ఉండేవారు. ఆ కాలంలో కూడా చాలామంది చనిపోయారు. కరోనా కంటే ఎక్కువ మంది చచ్చిపోయారు ఆ చిన్న పొంగు వల్ల. నాకు కూడా వచ్చింది 1998లోనే ఎప్పుడో, నా చాలా చిన్న వయసులో ఇదే గృహంలో ఉన్నప్పుడు నాకు కూడా వచ్చింది. అప్పుడు చాలామంది ఏమండి వేపాకుల మీద పడుకోబెట్టాలండి, పసుపు రాయాలండి, నూనె రాయాలంటే తోలు తీసేస్తానన్నారు మా తాతయ్య గారు. మంచం మీద పడుకోబెట్టారు, ఏం చేయలేదు, ప్రార్థన చేశారు. అది సుమారుగా 3-4 రోజుల వరకు ఉంటుందంట. సాయంత్రంకి ఎగిరిపోయింది. చాలామంది ఆశ్చర్యపడిపోయారు. ఇదేంటి ఆ పొంగు జల్లిన తర్వాత చికిత్స అందించకుండా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారేంటి అని కూడా కొంతమంది అనడం అనేది జరిగింది. అలా చెయ్యమన్న ఉద్దేశం కాదు, కానీ ఆయన విశ్వాసం గొప్పదే. విశ్వాస సహితమైనటువంటి ఆ రోగి ప్రార్థన ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుంది అన్నారు. ఆయన ప్రార్థించి, నేను ఆయనతో ప్రార్థించి, చిన్న వయసు అద్భుతమైన రీతిలో లేవనెత్తాడు. అదొక రకమైనటువంటి వ్యాధి. అదే సంవత్సరంలో HIV/AIDS అది ఎంతమందిని పట్టుకుపోయింది అనే మాట కంటే కూడా ఎప్పటికీ ఎంతమందిని పట్టుకుపోతుంది అది చెప్పాలి. కరోనా కంటే ఎక్కువ మందిని తీసుకుపోయింది. అది తీసుకుపోతూనే ఉంది ఇప్పటికే కూడా. అది కూడా అదే టైంలో వచ్చినట్టుగా నాకు ఉన్నటువంటి జ్ఞాపకాలు. చాలా భయంకరమైన పరిస్థితి HIV/AIDS అనేటువంటిది. ఇప్పటికే చాలా మంది చనిపోతున్నారు. అది సోకిన కొంతమందికి 2 నెలల్లో బయటపడుతుంటుంది, కొంతమందికి 5 నెలల్లో బయటపడుతుంటుంది, కొంతమందికి 3-5 సంవత్సరాల వరకు బయటపడదు. ర్యాబీస్ లాగా. ర్యాబీస్ వ్యాక్సిన్ వేయించుకున్నాం కాబట్టి ఏం పర్లేదు అని అనుకుంటారు కొంతమంది. కుక్కలు కరిసిన తర్వాత 20 years తర్వాత కూడా పడినటువంటి పరిస్థితులు చాలా కనబడ్డాయి ప్రపంచ చరిత్రలో. చాలా డేంజరస్. ర్యాబీస్ కూడా చాలా డేంజర్. అప్పటికప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఎఫెక్ట్ ఉంటుంది వాటి వల్ల. పిల్లులు కరవడం, కుక్కలు చేయడం, మరీ దారుణంగా ఇవి ఎలకలు కూడా కరిసేస్తుంటాయి. అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. HIV/AIDS అనేది కొన్నిసార్లు 3-4-5 సంవత్సరాలు కూడా బయటపడుతుంటుంది. అదొక రకమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. ఈ మధ్య కాలంలో కానీ మనం చూస్తే 2019లో వచ్చినటువంటి మహమ్మారి కోవిడ్, అది ఎంతమందిని పట్టుకుపోయిందో
ఆ చెప్పనవసరం. నేను అంటాను, దేవుని యొక్క రాకడ గుర్తుల్లో ప్రస్తావించబడినటువంటి ఈ వ్యాధి ఏదో కాదు కానీ ఈ కరోనాయే అని గట్టిగా నమ్ముతా ఉంటాను. ఎందుకంటే ఎప్పటి వరకు ఎదురైనటువంటి వ్యాధులన్నిటినీ పోల్చుకుంటే ఈ వ్యాధి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ వ్యాధులకి వ్యాక్సిన్స్ వచ్చాయి, ఆ వ్యాధులకి నియంత్రణ అనేటువంటిది వచ్చింది. ఒక ఊపేసి షేక్ చేసి వెళ్ళిపోయినాయి. కానీ ఈ వ్యాధి యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? అది వచ్చి తగ్గిన తర్వాత కూడా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి మరింత బలహీనమైపోతుంది. ఎప్పటి వరకు వచ్చిన వ్యాధులన్నీ వచ్చి సోకి చచ్చిపోవడమో, మందులు వేసుకుంటే బాగుపడడం, అక్కడది అయిపోయింది, అక్కడతో అది కొట్టివేయబడేది. కరోనా అలా కాదు, అది వచ్చిన తర్వాత తగ్గి కూడా మనిషి యొక్క శారీర వ్యవస్థని బలహీనపరుస్తుంది. చాలా దారుణాతి దారుణమైనటువంటి వ్యాధి ఇది. నేను చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాను, కరోనా సోకడమే భయంకరమైనటువంటి శాపం. కరోనా సోకిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవడం అంతకంటే భయంకరమైనటువంటి శాపం అంటాను. ఎందుకంటే నేను రీసెంట్ డేస్లో కూడా చెప్పాను, వేరే కంట్రీస్లో కూడా ఇది బాగా వైరల్ అవుతా ఉంది. వ్యాక్సినేషన్స్ వల్ల బ్లడ్ క్లాట్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి అనేది రీసెంట్ తెలుగు మీడియాస్లో కూడా చాలా క్లియర్గా వచ్చింది. పురుషుని యొక్క వీర్యం కూడా అన్వాక్సినేటెడ్కి చాలా వాల్యూ ఉంది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఐవీఎఫ్లకి మరి అదే కదా ఉపయోగపడేది. రీసెంట్గా 2 days క్రితం నేను విన్నటువంటి దాన్ని బట్టి నేను ఆశ్చర్యపడ్డాను. ఏంటో తెలుసా? వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళు, వ్యాక్సిన్ చేయించుకోలేని వాళ్ళు కలవట్లేదు. అది మంచిది కాదండి, భయంకరమైనటువంటి పరిస్థితి దారి చేస్తుందని కొన్ని సర్వేస్ తెలియపరుస్తూ ఉన్నాయి. తెలుసా? వ్యాక్సినేటెడ్, అన్వాక్సినేటెడ్ ఫిజికల్గా కలవడానికి కూడా కొన్ని ప్రదేశాల్లో ఇష్టపడట్లేదు. ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే శారీరక సంబంధమైనటువంటి సంబంధం మాత్రమే కాదు కానీ వివాహాలు చేసుకున్నట్టు వల్ల కూడా చాలా పరిణామాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి 2 days క్రితం చూశాను. ఈరోజు మార్నింగ్ కూడా చూశాను నేను ఆ న్యూస్ని. అన్వాక్సినేటెడ్, వ్యాక్సినేటెడ్ వ్యక్తుల్ని కలవడానికి ఇష్టపడలేదు, కలవకూడదు అనేటువంటి విషయం బయటపడింది. దానివల్ల అన్వాక్సినేటెడ్ వాళ్ళ యొక్క హెల్త్ స్పాయిల్ అవడంతో పాటుగా వాళ్ళ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి బిడ్డలకు కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి అంత భయంకరమైన పరిస్థితి. బ్లడ్కి ఇప్పుడు బ్లడ్ యాక్సిడెంట్ ఏదో అయిందండి, అర్జెంటుగా బ్లడ్ కావాలండి, డాక్టర్ గారు బ్లడ్ ఎక్కించమంటున్నారంటండి. అక్కడ ఉన్నటువంటి పేషెంట్ బంధువులు ఏమంటున్నారో తెలుసా అండి? మాకు అన్వాక్సినేటెడ్ బ్లడ్డే కావాలి అడుగుతున్నారంటండి. కొన్ని రోజుల్లో ఇది ముందుగానే వెళ్తే 100% డాక్టర్లు కూడా అప్రూవ్ చేసి అన్వాక్సినేటెడ్, వ్యాక్సినేటెడ్ మ్యారేజెస్ కూడా మంచిది కదనేటువంటి ఒక వార్త కూడా బయటకు వస్తుంది. మీరు చూస్తూ ఉండండి. వాళ్ళ బేబీస్ కూడా హెల్తీగా ఉండట్లేదు అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది. మీరు చూస్తూ ఉండండి, మీరు చూస్తూ ఉండండి. అలాగా ఈ మాటలు కానీ జరగకపోతే ఆ రోజున మీరు నన్ను అడగండి. ఇప్పుడు ఆయిల్ స్కేర్సిటీ వచ్చిందా? నిన్న మొన్నటి వరకు బాగుందన్నారు కదా, ఈ రోజున బంకుల్లో ఆయిల్ దొరకట్లేదు. మీటింగ్లకు ఎలాగ వెళ్ళాలరా అని ఆలోచిస్తున్నాను. అలాగని చెప్పి వాళ్ళకి ఇది పరిస్థితి అని చెప్తే బాగోదు కదా, తప్పట్లేదు. ఇంకా మన నైట్ 1 o'clock 2 o'clock 3 బంకులు తిరిగాం. అమలాపురం నుంచి వచ్చేటప్పుడు ఒక్క చోట లేదు. ఏదో ఒక చోట ఉంటే అక్కడికి వెళ్ళి వెంటనే మళ్ళీ ఫుల్ ట్యాంక్ ఎంతసేపు అండి, అలాగే వెళ్ళి ఇలా వస్తే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. పెద్ద విషయం ఏం కాదు. చూడండి నెమ్మదిగా క్రైసిస్ ఎంతలా పెరుగుతుందో. ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్లు అయిన తర్వాత అన్నీ బయటపడిపోతాయి. ఎవరో చెప్పారు డీజిల్ మీద 25 రూపాయలు ఎంత పెరుగుతుందంట, 22 రూపాయలు 29 వరకు పెరిగే అవకాశం ఉందంట. నిన్న మొన్నటి వరకు పెట్రోల్ కంటే ఏ తక్కువ ఉండేది, ఇప్పుడు పెట్రోల్ కంటే ఎక్కువైపోతే అనుకొని ఏవి కూడా రావండి. చాలా ఉన్న పాటుగా వస్తుంది, దాన్నే విధ్వంసం అంటారు. లేఖనాలు కానీ మనం గమనించగలిగితే దేవుని యొక్క రాకడికి ముందుగా భయంకరమైన వ్యాధులు అనేటువంటివి వస్తాయి. పెస్టిలెన్స్ అనేటువంటి మాట ఉపయోగించబడలేదు కానీ పెస్టిలెన్సెస్, అక్కడ రోగములు, తెగుళ్ళు అనేటువంటి మాట కూడా అక్కడ రాయబడింది. నేను అనుకుంటా ఉంటాను ఏమనంటే
కోవిడ్ వైరస్ బారిన పడినటువంటి వ్యక్తులు ఒకానొక రోజున, అది నేను అలాగని చెప్పకూడదు కానీ, కోవిడ్ వైరస్ వచ్చి సోకిన తర్వాత వ్యాక్సినేషన్ వేయించుకున్నాం, హమియా బాగానే ఉందని అనుకున్నాం, కానీ ఆ వైరస్ చచ్చిపోలేదని నేను నమ్ముతూ ఉంటాను. ఆ వైరస్ మనిషిలో చనిపోలేదని నమ్ముతూ ఉంటాను. చాలా వైరస్లు ఉంటాయి, మందులు వేసుకున్నంతసేపు అది బయటికి రాదు, ఒకానొక సీజన్కి వచ్చేటప్పటికి అది బయటకు వస్తుంటుంది వైరస్. అలాంటి వైరస్లో ఒక వైరస్ ఏంటో తెలుసా? హెర్పిస్ అనేటువంటి వైరస్. నీకు ఐడియా ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళిపోతే తెలుసా? వెనుముక్కలోకి వెళ్ళి దాక్కుంటుంది వైరస్. వెనుముక్కలోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. సీజనల్గా సంవత్సరానికి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి జెనిటల్ పార్ట్స్ అన్నిటినీ కూడా పాడు చేస్తూ ఉంటుంది. అది దాక్కుంటూ ఉంటాయి ఆ వైరస్. అవునా కదా? హెర్పిస్ చచ్చిపోద్ది వైరస్, దానికి మందు లేదు, అదొక సుఖవ్యాధి. హెచ్ఐవి కంటే కూడా భయంకరమైనటువంటి వ్యాధి హెర్పిస్ అనేటువంటిది. జననాంగాల దగ్గర భయంకరమైన కురుపులు, రసి, ఈ విధమైనటువంటి ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది, కొంతమందికి 6 నెలలకు ఒకసారి వస్తుంటుంది. భయంకరమైన ఇచ్చింగ్ ఏర్పాటు జరుగుతూ ఉంటుంది అక్కడ. ఈ రకమైనటువంటి కొన్ని పాప సంబంధమైనటువంటి పనులు చేయడం వల్ల అది ఆ టైంకి బాగానే ఉంటుంది. ఒక వారం రోజులు ఇబ్బంది పెడుతుంది. వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి వెనుపూసలోకి వెళ్ళి దాక్కుంటుంది. మళ్ళీ దానికి మూడు వచ్చినప్పుడు ఎప్పుడో వస్తూ ఉంటుంది. వైరస్ చనిపోలేదు. కరోనా కూడా అదే అంటాను నేను. కరోనా అనేటువంటి వైరస్ కూడా బహుశా మనిషిలో చనిపోకపోయి ఉండొచ్చు, అది నిద్రావస్థలోకి వెళ్ళింది అని నమ్మే వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేను. హెర్పిస్ అనేటువంటి వ్యక్తి కూడా పడుకుంటుంది, నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది, వెనుముకలోకి వెళ్ళిపోయి లెగుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అది నిద్ర లెగుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇది ఒకానొక సమయానికి మళ్ళీ నిద్ర లేచే అవకాశం ఉండొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది. 2019-20 సంవత్సరాల్లో వచ్చినటువంటి కరోనాను బట్టి చనిపోయిన వాళ్ళ కంటే కూడా ఇదే వైరస్ మరొకసారి నిద్రావస్థలో నుంచి లేచిన తర్వాత ఇంకా ఎక్కువ మందిని మృత్యువాతలోకి నడిపించే వైరస్గా ఉండొచ్చు అనేటువంటిది నా గట్టి నమ్మకం. అలాంటి వైరస్లు ఇంకా చాలా ఉండుంటాయి కదమ్మా, కానీ హెర్పిస్ అనేది మాత్రం బాగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యాధి. అది చాలామంది దానికి మందులు వాడతారు, అది వాడతారు, ఏం ఉండవు వాటికి. అలాగని చెప్పి అన్ని ఆ వ్యాధులని కాదు, అది చాలా చాలా డిఫరెంట్ వ్యాధి, అది చాలా డిఫరెంట్. అది అలాంటి వైరస్లో మనిషిలోకి వెళ్ళి పడుకుంటాయి, వెన్నుపూసలోకి వెళ్ళి పడుకుంటా ఉంటాయి. ఈజిప్షియన్స్, ఐగుప్తీలు, వాళ్ళంతా కూడా ఫాలెన్ ఏంజల్స్, ఏలియన్ సివిలైజేషన్ ద్వారాగా కట్టబడిన రాజ్యం అది. వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క చికిత్సలు ఈనాటి ప్రజలకి వెర్రితనంగా కనబడతా ఉంటాయి. నవ్వుకుంటూ ఉంటారు. ఆ ఏన్షియంట్ సివిలైజేషన్లో ఉన్నటువంటి నమ్మకాలను చూసి ఈనాటి ప్రజలు నవ్వుకుంటూ ఉంటారు. అలా నవ్వుకునే వాళ్ళని చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకాలు చాలా గొప్పే. వాళ్ళు వీర్యం పట్ల కలిగి ఉన్న నమ్మకం, ఇవన్నీ చాలా విషయాలు నేను సైంటిఫికల్గా దాని మీద స్టడీ చేసినప్పుడు నేనే షాక్ అయ్యాను. అవన్నీ ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు కనుక నేను చెప్పట్లేదు. చాలా ప్రత్యేకమైనటువంటి సివిలైజేషన్ అది. యుద్ధాలకు ఎవరైనా ఎలిఫెంట్స్ని తీసుకెళ్తారు, పెద్ద పెద్ద ఏనుగులను తీసుకెళ్తారు, గుర్రాలను తీసుకెళ్తారు. ఈజిప్షియన్స్ పిల్లుల్ని తీసుకెళ్తూ ఉండేవారు. ఫస్ట్ యుద్ధానికి ముందు పిల్లిని విడిచిపెడతా ఉండేవారు. పిల్లుల్ని చాలా టెక్నికల్గా వాళ్ళందరూ కూడా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. చాలా రకాలైన నమ్మకాలు. కానీ ఈనాటి ఆధునిక యుగంలో వాటి గురించి మనం కన్నా మాట్లాడితే మన మాటలు పిచ్చోల్లా ఉంటాయి, కానీ చాలా 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 అర్థాలు ఉన్నాయి దాని వెనకాల. ఎందుకంటే చాలా డీప్ రీసెర్చ్ చేసిన వ్యక్తిగా నేను ఈ మాటలు చెప్తున్నాను. పిల్లి చచ్చిపోతే మనం ఏదో బయటపడేయడమో లేకపోతే కప్పెట్టడమో చేస్తాం. ఆనాటి ప్రజలు పిల్లి చనిపోతే వాటికి శవపీఠికలు తయారు చేసేవారు. అలాంటి మమ్మీస్ చాలా బయటపడ్డాయి. కాబట్టి అంతా కాదు, కానీ వాక్యాన్ని బట్టి కానీ మనం ఆలోచన చేయగలిగితే వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని రాకడకు ముందుగా కొన్ని తెగుళ్ళు అనేటువంటివి కూడా చెప్పాలి, భూమిని అతలాకుతలం చేస్తే ఇవి కూడా అక్కడక్కడే. ఎలా తీసుకోవాలి, ఏం తెగులై ఉంటుంది అని అంటే నేను అనుకుంటా ఉంటాను కరోనాయే మళ్ళీ తిరిగి స్లీపింగ్ ఫేజ్లో నుంచి లేవచ్చు అని అనుకుంటా ఉంటాను. లేదా దీనికి మించిన వ్యాధి ఏదో తెగులేదో రాబోతుంది అనేటువంటి మాట మీద బలమైనటువంటి నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే నాకు ఉన్నటువంటి కొన్ని ఆలోచన విధానాలను బట్టి
ఇవై ఉండొచ్చు అనేటువంటి అవకాశం కూడా అనిపిస్తూ ఉంటుంది. మీకు విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మీరు నమ్మండి నమ్మకపోండి, మనం నెమ్మదిగా చచ్చిపోతున్నాం. మనల్ని నెమ్మదిగా చంపేస్తున్నారు. అది నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. ప్రపంచంలో అపర కుబేరులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటో తెలుసా నిర్ణయం? జనాభాను తగ్గించాలి. పాపులేషన్ని తగ్గించాలి. పాపులేషన్ తగ్గిస్తే తప్ప మానవ ఉనికి చాలా కష్టం అవుద్ది అనే ఆలోచనతోనే ఈ కరోనా అనేటువంటి వైరస్ను కూడా మనుషులంతటా మనుషులే తయారు చేసి బయటకు వదిలేరు అనేటువంటి వార్తలు కూడా బయట తిరుగుతూ ఉంటాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా అది బయటపడింది. ఒకప్పుడు వ్యాధులు అనుకోని విధంగా అవి మనుషుల మీద పడేవి, కానీ ఈనాటి కాలంలో వ్యాధులు అనుకోని విధంగా పడట్లేదు. అనుకుని వ్యాధులు పుట్టిస్తున్నారు ల్యాబ్స్లో. ఈనాటి కాలంలో వచ్చేటువంటి వ్యాధులు అనుకుని రూపొందించబడుతున్నాయి, తయారు చేయబడుతున్నాయి. దేనికోసం అంటే ఒకే ఒక కారణం, జనాభా లెక్కని తగ్గించాలి, జనాభా తక్కువ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాధుల్ని చాలామంది తయారు చేస్తున్నారు. కరోనా కూడా చైనాలో వుహాన్ అనేటువంటి ల్యాబ్లో తయారు చేయబడింది అని అంటూ ఉంటారు. కానీ కొంతమంది ఏమంటా ఉంటారంటే ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కొంతమంది అంటూ ఉంటారు. తగ్గిస్తున్నారు. మనకి తెలియకుండానే మనం నెమ్మదిగా చచ్చిపోతున్నాం. అది చాలామందికి తెలియట్లేదు. అలాంటి వ్యాధులు రాబోతున్నాయి. బిల్ గేట్స్ అనేటువంటి అపర కుబేరుడు, ఆ వ్యక్తి కృత్రిమ సంబంధమైన వర్షాన్ని, మబ్బుల్ని పుట్టించింది ఆ వ్యక్తే. అదే వ్యక్తి ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ మీట్ అనేటువంటి తయారు చేస్తున్నారు. మీకు ఎవరికి ఐడియా ఉందో లేదో, మనకు ఆకలేస్తే మాంసం తినాలనిపిస్తే చికెన్ షాప్కో మటన్ షాప్కి వెళ్ళి కేజీ మటన్ ఇవ్వండి, లేదంటే కేజీ చికెన్ ఇవ్వండి అని అంటూ ఉండేవాళ్ళు. అంటే బ్రతికిన కోడిని కానీ బ్రతికినటువంటి మేకని కానీ అక్కడ దాన్ని చంపి ఆ మాంసాన్ని మనం విక్రయిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మటన్ కావాలన్నా చికెన్ కావాలన్నా ఒక కోడిని కానీ మేకని కానీ చంపవలసిన అవసరం లేదు. అది కూడా కృత్రిమ పద్ధతుల్లో కొన్ని పరిశోధనా కేంద్రాల్లో తయారు చేస్తున్నారు. ఈ బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి కృత్రిమ మాంసాన్ని తయారు చేస్తున్నాడు, అమ్ముతున్నారు. ఆల్రెడీ తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానివల్ల కూడా భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి అనేటువంటి సమాచారం కూడా తిరుగుతుంది. ఇటలీ అనేటువంటి దేశం 4 రోజుల క్రితం ఈ బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి ఈ ల్యాబొరేటరీస్లో తయారు చేసే మాంసాన్ని బ్యాన్ చేసింది. ఎందుకు అసలు కృత్రిమంగా మాంసాన్ని తయారు చేయాలన్న ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారంటే, సహజమైనటువంటి మాంసం దూరం అయిపోద్ది. అర్థమవుతుందని నేను చెప్పేది. బాబాయ్ అలాంటి మనం తింటాం ఏంటండి, వాళ్ళు తిన్నారు కానీ మనం అలాంటి ముట్టం కదండి అని అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. ఇప్పుడు కోళ్ళు లేవు అనుకోండి, కోడులు ఫారాలన్నీ ఎగిరిపోయినాయి, కోడులన్నీ పోయినాయి. ఇప్పుడు కృత్రిమంగా కోడి మాంసాన్ని తయారు చేస్తున్నారు. తింటారా తినరా? చచ్చినట్టు తింటారు. కోడి మాంసం లేకపోతే ఏముందండి, ఏ వెజిటేబుల్స్ తినేస్తామండి. మరి ఇప్పుడు తయారు చేసే వెజిటేబుల్స్ అన్నీ కృత్రిమ పద్ధతుల్లో తయారు చేయబడలేదా? ఆర్గానిక్ వెజిటేబుల్స్ వేరు. ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే ఫెర్టిలైజర్స్ వేయకుండా మన ఇంట్లో పెంచుకునేవి. వాటికి గిరాకీ ఎక్కువ పెరిగింది, మిగిలిన వాటికి గిరాకీ ఎందుకు తగ్గింది? మనం తినేదేవి. ఇప్పుడు తోటకూర, బచ్చల కూర, చుక్కకూర ఏదో ఉందండి, అది దొరకట్లేదు, అది తినాలి మనం. ఇప్పుడు దాన్ని ల్యాబొరేటరీలో తయారు చేసినటువంటి చుక్కకూర, తోటకూరనే అమ్ముతున్నారు. తింటామా మానేస్తామా? ఎలాంటి కాలానికి వచ్చేసామని తెలుసా? ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే భయపడి చచ్చిపోతాం కొన్ని రోజులకి. అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. మనం తినేదంతా కృత్రిమమే. ముందు రోజుల్లో ఈ కృత్రిమ పద్ధతుల్లో తయారు చేయబడే ఆహార వ్యవస్థ మరింత పేట్రేగిపోద్ది, మరింత ఎక్కువైపోద్ది. దానివల్ల చాలా వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కరోనాయే మళ్ళీ తిరిగి లేవచ్చా, లేకపోతే ఈ ఆహారాలను బట్టి ఏమన్నా వ్యాధిగ్రస్తులయ్యే అవకాశం ఉందా? మనం వేచి చూడవలసిన అవసరం ఉంది.
కానీ ఖచ్చితంగా దేవుని రాకడకు ముందుగా మాత్రం చాలా భయంకరమైన తెగుళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రపంచాన్ని కుదిపివేయబోతున్నాయి. ఎబోలా అనే వైరస్ గురించి ఏమో వచ్చిందా నీకు? ఎబోలా ఇది మహాభయంకరమైనటువంటి వైరస్ అండి. ఆల్రెడీ కొన్ని చోట్ల అది బయటపడినట్టుగా. ఇంకొక విషయం ఏంటంటే అండి, మన వాళ్ళు ఎంత దరిద్రులు అయిపోయారంటే, ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఐస్ అయిపోయినటువంటి వైరస్ను కూడా బతికిస్తున్నారు మన వాళ్ళు. ఫ్రోజన్ వైరస్ని ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వైరస్ని దేవుడు దాన్ని పూర్తిగా సమాధి చేసేస్తే, అలాంటి ఫ్రీజ్ అయిపోయినటువంటి వైరస్లను కూడా తీసి బ్రతికిస్తున్నారు మన వాళ్ళే. చేతులారా అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని తెచ్చుకునేది కూడా మన వాళ్ళే అని అనిపిస్తుంది. ఇది రెండో విషయం. తినకండి, చావన్నా. అందుకే మొన్నటి నుంచి కూడా చెప్తున్నాను, తెలివైన వాళ్ళు, జ్ఞాన వివేకులు ఎవరైనా ఉంటే ఆస్తులు కాదు కూడబెట్టుకోవలసింది, పొలాలు కాదు సంపాదించుకోవలసింది, బంగారాలు కాదు కొనుక్కోవలసింది. మరి ఏంటి? మీకు కొంత స్థలం ఉంటే ఆ చోట మీ చేతులతోనే మీరు ఆ ఆహారాన్ని అందించేటువంటి వాటిని పెంచే ప్రయత్నం చేయండి. న్యాచురల్ ఫుడ్ ఇచ్చేటువంటి ఆ మొక్కలు అలాంటివి ఏమైనా పెంచడానికి ప్రయత్నించండి. అవి కాస్తాయి మిమ్మల్ని. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు రోజున రాజులు ఎవరో తెలుసా? ఈ రోజున ఎవరైతే వాళ్ళని తృణీకరిస్తున్నారో అలాంటి రైతులు రాజులైపోతారు. పాడి పరిశ్రమని జరిగించే వ్యక్తులు రాజులైపోతారు. వాటిని అలాంటివి వదిలిపెట్టారు గనక, అమ్ముకున్నారు గనక అస్సలు ఆ పని చేయకండి, అలాంటి తప్పు చేయకండి. రైతులే రేపటి రాజులు, గుర్తుపెట్టుకోండి ఈ మాటని. కాబట్టి బయట వాటి మీద మనం డిపెండ్ అవ్వడం కంటే కూడా మనకేమన్నా కొంచెం స్థలం ఉంటే, స్థలం కూడా అవసరం లేదండి, అపార్ట్మెంట్స్లో ఉండి కారిడార్ ఉందనుకోండి, కుండీలు ఉన్నాయి, ప్లాస్టిక్ కుండీలు ఉన్నాయి, ప్లాస్టిక్ ట్రేస్ ఉన్నాయి, చిన్న చిన్న సీడ్స్ తెచ్చుకుంటే అక్కడే తోటకూర ఇలాంటివన్నీ పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో వాటి యొక్క కొరత కూడా వస్తుంది. అలాంటి కొరత వస్తుందని తెలిసే ముందుగా బిల్ గేట్స్ అనేటువంటి వాడు కృత్రిమ పద్ధతుల్లో మాంసాహారాన్ని తయారు చేస్తున్నాడు. నిత్యకాలం కూడా అది మనకు అందుబాటులో ఉంటుందంటే ఇది చేయవలసిన పనే ఉంది. ఆహార క్రైసిస్, ఫుడ్ క్రైసిస్ అనేది వస్తుంది ముందు ముందు రోజుల్లో, అందులో సందేహం లేదు. కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే చాలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించవలసిన అవసరం ఉందంటాను నేను. ఇది రెండో విషయం. మూడవదిగా, మీకు తెలుసో తెలియదో కానీ, మనుషులు నెమ్మదిగా చనిపోవడంలో అసలు సిసలైన కారణం ఏంటో తెలుసా? శబ్ద కాలుష్యం. ఈ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటి దాని ద్వారా కూడా మనిషి నెమ్మదిగా చనిపోతున్నాడంట. అది చాలా మందికి తెలియట్లేదంట. ఫ్రీక్వెన్సీస్ అంటే ఇప్పుడు బయట వాహనాల నుంచి వచ్చేటువంటి శబ్దం ఉందో చూడండి, ఆ శబ్దం ఏముందలే అని అనుకుంటున్నావా? ఆ శబ్దం ఒక రకమైనటువంటి వైబ్రేషన్ తయారు చేస్తూ ఉంటుంది, వైబ్రేషన్ పుట్టిస్తూ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి మనిషి యొక్క శరీరానికి అంటుతూ ఉంటాయి, తగులుతూ ఉంటాయి. దానివల్ల గుండె నెమ్మదిగా వీక్ అవుతూ ఉంటుందంట. ఒకప్పుడు గుండె ఆందోళన అనే మాట మనకు వినబడేది కాదు, కానీ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే గుండె ఆందోళనగా ఉందండి, గుండె గలిబిలిగా ఉందండి, ఏదో భయంగా అనిపిస్తుందంటే మాటలు ఈ మధ్యకాలంలో వింటున్నారు చూడండి. శబ్ద కాలుష్యాన్ని బట్టే అని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. కొన్ని ఎలకల మీద కూడా పరిశోధన చేశారంట. ఈ ఫ్రీక్వెన్సీస్ మధ్యన ఎలకని టెస్ట్ చేస్తే ఎలకలు చనిపోతాయా? సౌండ్ ఫ్రీక్వెన్సీ వల్ల అంటే వెంటనే చనిపోవంట, నెమ్మదిగా గుండె బలహీనపడిపోద్ది ఈ ఫ్రీక్వెన్సీస్ వల్ల. ఈ శబ్ద కాలుష్యం వల్ల అది మనకు తెలియట్లేదు. ఇండస్ట్రీస్ వల్ల వచ్చేటువంటి శబ్ద కాలుష్యం, వాహనాలను బట్టి వచ్చేటువంటి శబ్ద కాలుష్యం. అందుకే ఈవీ వెహికల్స్ అనేటువంటి వాటిని కూడా తయారు చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. మీకు విషయం చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎవరన్నా పిచ్చుకలను చూసారా? పిచ్చుకలు చూసారా? ఎక్కడో చూసి ఉంటారు, ఎక్కడో. కానీ నా చిన్నతనంలో ఎక్కడ పడితే అక్కడే ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ ఉండే. కానీ ఈ రోజున పిచ్చుకలు అంతరించిపోతున్నాయని ఒక సర్వేలో తేలింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఫ్రీక్వెన్సీ. రెండవది రేడియేషన్.
టవర్లు ఉన్నాయి చూడండి, మనం వాడేటువంటి టవర్లు, ఫోన్ టవర్స్. దానివల్ల కాకులు కూడా ఈ మధ్యకాలంలో చనిపోతున్నాయి. 5G వచ్చిన తర్వాత 5G వచ్చిన తర్వాత పక్షులు అంతరించిపోతున్నాయి. 2G వచ్చినప్పుడే నుంచే పిచ్చుకలు అంతరించిపోవడం అనేటువంటిది మొదలయ్యింది. ఏంటి, ఒక ప్రాణి ఆ రేడియేషన్ వల్ల, సిగ్నల్ వల్ల చనిపోతుంటే ఆ ఎఫెక్ట్ మనకు ఉండదంటారా? ఉంటుందా ఉండదా? గులికలు అంటారు, గులికలు, విషగులికలు వేస్తూ ఉంటారు. ఇంత ఉంటాయి గులికలు. ఇంత గులికని కాకి తిన్నదనుకో చచ్చిపోదు. అదే గులిక మనం తిన్నాం అనుకో చచ్చిపోం, కానీ ఎఫెక్ట్ ఉంటుంది. మనకు కూడా ఎఫెక్ట్ ఉంది వాటి వల్ల. నెమ్మదిగా మన ఆరోగ్య స్థితి బలహీనపడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. రేడియేషన్ రేపు 6G కూడా వస్తుందంట. 6G దానివల్ల ఇంకెంత భయంకరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఎదుర్కోవాల్సి వస్తుందో చూడండి. నోవహ దినాల్లో దేవుడు ప్రళయాన్ని రప్పించింది ఏంటో తెలుసా? వాళ్ళు మునుపెన్నడూ కూడా చూడనటువంటి ఆధునిక ఆయుధాలు, ఆధునిక సామాగ్రి వాళ్ళకి లభిస్తుందనే ఆలోచనతో వాళ్ళు సంతోషించారు. ఇప్పుడు కూడా టెక్నాలజీ పెరుగుతుందనే సంతోషం ఉంది. అప్పుడు కొట్టినట్టు ఇప్పుడు కొడతాడు మళ్ళీ దేవుడు. అప్పుడు సాతాన వాళ్ళకి మనుషులకి ఇచ్చాడు, ఇప్పుడు సాతానే మనుషులకి ఇస్తున్నాడు. అర్థమైందని నేను చెప్పింది. 5G అనేటువంటి దాని ద్వారా కూడా వ్యాధులు వస్తున్నాయి. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా కూడా గుండె నెమ్మదిగా స్లో అయిపోతుంది. హార్ట్ అటాక్స్ పెరిగిపోవడానికి కూడా కారణం ఇదొకటని కూడా శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. చాలామంది చాలా చోట్ల ఇవన్నీ కూడా వినబడుతున్నాయి. మీ వరకు వచ్చినాయో లేదో నాకు తెలియట్లేదు. ఇది రెండవ కారణం. మూడో కారణం చెప్తే కొంచెం షాక్ అవుతారు. నేను ఒక 5 days క్రితం నన్ను చదివినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. చాలామంది చేతుల్లో ఫోన్ పట్టుకుని వాడుతుంటారు కదా, ఆ ఫోన్ వాడే వాళ్ళు బేగ గుండెపోటు వచ్చిపోతారంట. ఫోన్ వాడడం వల్ల గుండెపోటు వచ్చి చచ్చిపోవడం ఏంటండి? అది నిజమండి. బయటకు వచ్చిందండి సర్వేలో. ఎవరైతే రెగ్యులర్గా మోస్ట్ టైం ఫోన్ మీద ఉంటారో వాళ్ళ యొక్క గుండె బలహీన పడిపోతుంది. గేమ్స్ ఇవన్నీ కూడా మనిషిని ఆరోగ్యాన్ని, ఆయుష్ని హరించడానికి తీసుకొచ్చినటువంటి ప్రక్రియ అంటాను. నేను ఒక మాట చెప్తే మళ్ళీ దాన్ని విచ్చలవిడితనంగా చేయకండి. ఫోన్లో చూడడం కంటే టీవీలో చూడడం చాలా మంచిది. టీవీ కంటే పెద్ద ఎఫెక్ట్ మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఫోన్ నుంచే. చాలా భయంకరమైన రేడియేషన్ అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. క్యాన్సర్ ఎక్కువ రావడంలో దీని నుంచి కారణం బయటకు వచ్చింది. ఫోన్ సిగ్నల్, టవర్ రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రోజుకి మనిషి యొక్క ఆరోగ్యం ఏమవుతుందన్నమాట, క్షీణించబడుతుంది. ఇది క్షీణించబడాలన్నది వాళ్ళ ప్లాన్, పెద్దవాళ్ళ ప్లాన్ అది. 4th రీజన్ ఏంటో తెలుసా? ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ చూసినా సరే రేపు రోజున పెట్రోల్ దొరకదని, రేపు రోజున డీజిల్ దొరకదని, రేపు రోజున రేట్లు పెరిగిపోతాయని ఇంచుమించుగా కొన్ని దేశాలు, అన్ని దేశాలు కాదు, తెలివైన దేశాలు అయితే వీటిని ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ కొంచెం తెలివి తక్కువ ఉన్నటువంటి దేశాలు మాత్రం వీటిని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఏంటి అంటే ఈవీ కార్స్, ఎలక్ట్రికల్ కార్స్. తెలుసా? ఎలక్ట్రికల్ కార్స్ తిరుగుతున్నాయి ఈ మధ్యన. ఛార్జింగ్ పెడితే ఒక 500 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు తిరిగేచ్చు. ఆ ఈవీ కార్ 10 సంవత్సరాల తర్వాత దాని బ్యాటరీ మార్చితే దాని బ్యాటరీ ఖర్చు ఎంత తెలుసా? 15 లక్షలు. ఒక ఈవీ కారు బ్యాటరీ 10 నుండి 15 లక్షలు. అందులో పెద్ద ఏం ఉందలేండి, డబ్బున్న వాళ్ళు మార్చుకుంటారులేండి అని అనుకోవచ్చు. కానీ మీకు విషయం చెప్తున్నాను, ఈవీ కార్స్లో ఉన్నంత రేడియేషన్ ఎందులోనూ ఉండదు. ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉత్పత్తి అయ్యేటువంటి రేడియేషన్ పెట్రోల్, డీజిల్ కార్స్లో ఉండదంట. నేను చాలా నెలల క్రితం ఇది నేను విన్నాను. ఇది బయటికి రానవ్వట్లేదు, ఎందుకో తెలియట్లేదు. ఈవీ కారు వాడేటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్ కార్స్ లోపల కూర్చేటువంటి వ్యక్తులు చాలా ఎఫెక్ట్ అవుతారు. ఈ మాటనే రాసి పెట్టుకోండి. ఈవీ కార్స్ వాడకూడదు. ఈవీ స్కూటర్స్ ఇంకా పర్లేదు, ఎందుకంటే రేడియేషన్ బయటకు వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే బయట తిరుగుతాం. ఈవీ కార్స్లో రేడియేషన్ అది లోపల ప్రెషర్ అంతా అయిపోయి లోపల లాక్ అయిపోద్ది. ఈవీ కార్స్ వాడకూడదు.
కరెంట్ కార్లు వాడడం వల్ల రేడియేషన్ పెరుగుతుంది. దానివల్ల కూడా మనిషి యొక్క ఆరోగ్య స్థితి భయంకరంగా ఎఫెక్ట్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ముందు రోజుల్లో ఈ వార్తలు కూడా బయటకు వస్తాయి. అస్సలు ఈవీ కార్స్లో పిల్లల్ని కూర్చోబెట్టడం మంచిది కాదు. చాలా న్యూరలాజికల్, బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. రాసి పెట్టుకుంటే ఒక సేవకుడిగానే కాదు, వీటి మీద చాలా అద్భుతమైన రీసెర్చ్ చేసినటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఈవీ కార్లు వాడకూడదు. ఈవీ కార్ అనేటువంటిది బయటకు వచ్చింది ఎలాన్ మస్క్ అనేటువంటి ఆ అంతరిక్ష వాసులతో సంబంధాలు పెట్టుకుని దరిద్రుడి వల్ల. నెమ్మదిగా ఇండియాకి రానవని అన్నారు, తర్వాత వాడిని కూడా పర్మిషన్ ఇచ్చారు. మరి గట్టిగా ఇచ్చినట్టున్నారు, నాకు తెలియదు అనుకోండి. దానికంటే ముందు వచ్చేసిన ఈవీ కార్లు. ఈవీ కార్ చాలా డేంజర్, అది చాలా రేడియేషన్ అనేటువంటిది అది బయటికి విడుదల చేస్తూ ఉంటుంది. ఆరోగ్యాలు నశించిపోవడానికి ప్రధానమైనటువంటి సాతాను యొక్క అస్త్రం ఈ మధ్య కాలంలో ఏదైనా ఉందంటే, ఒకటి 5G ఫోన్స్ అయితే, రెండోది రేడియేషన్ ఇచ్చేటువంటి ఈవీ కార్లే. చాలా మోస్ట్ రిస్కీ థింగ్ అది. నేను రీసెంట్గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అది నేను తీసుకుందామని అనుకున్నాను, కానీ ప్రేరేపించబడలేదు, దేవుడు దాన్ని అంగీకరించలేదు. కానీ తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, అది అస్సలు మంచిది కాదు. పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఎక్కడైనా దిగి మళ్ళీ అక్కడికన్నా వెళ్ళి పెట్రోల్ తీసుకుని వచ్చి వేసి మళ్ళీ బంక్ వరకు వెళ్ళొచ్చు. ఈవీ కారులో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, కారు కదలతాం. ఎవరు రావాలి? మళ్ళీ కంటైనర్ రావాలి. హ్యారియర్లు ఈవీ తీసుకుందాం అని అనుకున్నాం, మా బావగారు కూడా అదే అనుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు, వద్దన్నాను నేను. చాలా ఇబ్బందులు పడిపోతాయి. ఈవీ కార్ల వల్ల కూడా రేడియేషన్ పెరిగి మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేస్తున్నాయి. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు నేను చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాను. కరోనా వచ్చిన సమయంలో జాగ్రత్తగా గమనించండి. కరోనా వచ్చిన సమయంలో అంతకు ముందు వరకు కనీసం ఎవరో కొనని పట్టించుకోనటువంటి ట్యాబ్లెట్స్ ఇంక కొన్ని కోట్ల మంది కొనియడం మొదలుపెట్టారు. ఏ ట్యాబ్లెట్స్ చెప్పండి? పారాసెటమాలే లేండి. కరోనా వచ్చిన తర్వాత అందరూ డాక్టర్లు అయిపోయారు కదా, అందరూ డాక్టర్లే. పారాసెటమాల్ వేసేయండి, కిడ్నీలు అన్నీ ఎగిరిపోతాయండి. అస్సలు చాలా డేంజర్గా తమ్ముడు, అది ఎక్కువ వాడకూడదు. అది కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తాయి. అస్తమాట్లు ట్యాబ్లెట్లు వాడేస్తున్నాం. తలనొప్పి ట్యాబ్లెట్, నడు నొప్పి అంటే ట్యాబ్లెట్, కాలు నొప్పి అంటే ట్యాబ్లెట్, ఓపిక లేకపోతే ట్యాబ్లెట్, అన్నిటికీ ట్యాబ్లెట్లే. మీరు ట్యాబ్లెట్లు వేసుకునే సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్యాబ్లెట్లు అన్ని కిడ్నీలోకి వెళ్ళి రాళ్ళు అవుతున్నాయని గుర్తుపెట్టుకోండి. లేదు ఇంకో ట్యాబ్లెట్ చెప్పండి. వైటమిన్ సి ట్యాబ్లెట్స్ ఎలా కొనేసారో తెలుసా? లిమ్సీ అని ఉంటుంది, 2 రూపాయలు. అది 10 రూపాయలు, 10 రూపాయలకి 5-6 ట్యాబ్లెట్స్ వస్తాయి, వైటమిన్ సి ట్యాబ్లెట్స్. ఎలా వాడారంటే అలా వాడారు కరోనా టైంలో. గుర్తుందో లేదో, మీరు డాక్టర్ దగ్గరికి డయాగ్నోసిస్కి వెళ్ళినా వాళ్ళు ఇచ్చినటువంటి మందుల్లో వైటమిన్ సి స్ట్రిప్సిల్స్ లాంటివి చప్పరించేటువంటివి ఇచ్చారు. ఎంతమందికి అడిగిందో ఆరెంజ్ కలర్లో. ఎందుకు కరోనా టైంలో వైటమిన్ సి అనేటువంటి ట్యాబ్లెట్ని ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేసేవారు తెలుసా? వైటమిన్ సి ఎక్కువ ఉండుట వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ వైరస్ అనేటువంటిది మనిషిని తాకడంలో ఆలస్యం అవుతుంది. బేగ శరీర వ్యవస్థ ఇబ్బంది పడకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో దీని యొక్క ప్రత్యేకత ఉంది కనుక దీన్ని ఎక్కువ వాడుతూ ఉండేవారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల మీద దాని ఎఫెక్ట్ పడింది, కరోనా ఎఫెక్ట్. వ్యాధి నిరోధక శక్తి బాగున్న వ్యక్తులను అదేం చేయలేకపోయింది, అవునా కదా? వాడు అన్ని వాటి మీద ల్యాబ్లలో బోల్డ్ అని పరిశోధనలు చేసినాడు, వాడిని అడగండి. కరోనా టైంలో ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి ట్యాబ్లెట్స్ పారాసిటమాల్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అంటండి. ఆ రోజుల్లో కొన్ని కోట్లు రాబడి తీసుకొచ్చేసింది పారాసిటమాల్. మెడికల్ స్టోర్లో దొరికేవి కాదు. కానీ మీకు విషయం చెప్పనా, అదంతా నేను నమ్మను. కరోనా బారిన నేను పడక మునిపే 1.5 సంవత్సరం నుండి వైటమిన్ సి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. 1.5 సంవత్సరం నుంచి వాడుతున్నా కరోనా నేను ఏం చేసింది?
అదొక బిజినెస్ స్ట్రాటజీ అనిపించింది నాకు తర్వాత. సంవత్సరంన్నర నుంచి వాడుతున్నా, నాకే కరోనా వచ్చేస్తే మరి మిగిలిన వాళ్ళు పరిస్థితి ఏంటి అనిపించింది నాకు. కాదు. మెయిన్లీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్లే జబ్బులు, వ్యాధులు, రోగాలు అనేటువంటివి సోకుతాయి. ఈ చివరి దినాల్లో మనుషుల యొక్క ఆరోగ్య స్థితి బలహీనపడడానికి కారణం ఏంటో తెలుసా? వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోదు. అదేంటి పాస్టర్ గారు, దానికి దీనికి సంబంధం ఏంటంటే అని అడగొచ్చేమో. వ్యాధి నిరోధక శక్తి శరీరానికి కావలసినంత ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన శరీరానికి కావలసినంత పౌష్టికాహారాలని అందిస్తుంటే ఆరోగ్యం బాగుంటుంది, రోగాల బారిన పడం. కానీ చివరి దినాల్లో కరువులు వస్తాయి అన్నాడు బైబిల్లో. అర్థమైంది నేను చెప్పింది? అంటే మనిషికి అవసరమైనంత ఆహారము లేని కారణాన్ని బట్టి ఈ వ్యాధులన్నీ విజృంభిస్తాయి. అలా అర్థం చేసుకోవాలి మనం. కరువులు వస్తాయి అన్నాడా? అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు ఎదురవుతాయి, కరువులు సంభవిస్తాయి. అంటే మనిషికి కావలసినంత పౌష్టికాహారం అందని కారణాన్ని బట్టి మనిషి యొక్క ఆరోగ్య స్థితి బలహీనపడుతుంది. ఎప్పుడైతే బలహీనపడుతుందో ఈ రోగాలన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయి? ముంచేస్తాయి. అది దాని అర్థం, అసలు సిసలైన అర్థం. అందుకే ఇక్కడ మత్తయి సువార్తలో నోట్ చేయింది లోకల్లో నోట్ చేశాడు. ఎందుకు? లోక డాక్టరు. ఎంత అద్భుతమైనటువంటి సమాచారం దాగుంటుందో తెలుసా బైబిల్లో? మత్తయి సువార్త చదివితే సరిపోద్దండి. మత్తయిలో ఉన్నదే లోకాలో ఉంది, లోకాలో ఉన్నదే యోహానులో ఉంది, మార్కులో ఉంది. చాలా పెద్ద తప్పు. 4 సువార్తలకి సంబంధమే లేదు. 4 చాలా ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు, ప్రత్యేకతలు రాయబడ్డాయి. లోక అనేటువంటి వాడు వైద్యుడు, ఆయన ఒక డాక్టర్. ఆయన ఆలోచన విధానంతో చాలా చాకచక్యంగా రాసుకుని వచ్చాడంటాను నేనైతే. ఎప్పుడు మనిషి యొక్క ఆరోగ్య స్థితి దిగజారుతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందంటే ఫుడ్ లేనప్పుడే. అందుకే కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పిన మాట ఏంటో తెలుసా? బాగా గుర్తుపెట్టుకునే మాటని, బాగా చెప్పండి. తినగలిగామా? తినలేకపోయాం. మన సంఘానికి సంబంధించినటువంటి ఒక తల్లిగారు ఆ టైంలో నాకు రోజు ఇన్ని ఇడ్లీలు, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, సాయంత్రం సూపులు, ఎంత కూడా తినేవాడిని కదా. తినలేకపోయేవాళ్ళు, ఎందుకంటే ఆకలి చచ్చిపోయింది. బాగా తినాలి. ఆ రోగాన్ని ఎదుర్కోవాలి అంటే, వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకోవాలి అంటే బాగా తినాలి. బాగా తిన్నవాడి మీదకి జబ్బులు అంత బేగా పడవు. అయితే ఆ ఆఖరి రోజుల్లో తినడానికి తిండి దొరకదు, బాగా తినలేం. అప్పుడు ఏమవుతాడు మనిషి? వ్యాధులు వస్తాయి రావా? అంతే, అక్కడ రాయబడింది. కొత్తగా ఏదో వైరస్ వస్తుంది అనే దానికంటే కూడా మన ఆరోగ్య స్థితే వ్యాధులను ఆకర్షిస్తుంది అంటాను నేను. సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎన్ని జబ్బులో తెలుసా? ఎందుకో తెలుసా? సరైన పౌష్టికాహారం వాళ్ళకి లేక. అందుకని నేను చెప్తున్నాను, ముందు రోజుల్లో లేక తినకపోవడం దానికి అర్థం ఉంది. కానీ ఉండి తినకపోవడం దాని దరిద్రం అంటారు, దౌర్భాగ్యం అంటారు. లేనప్పుడు తినకపోవడం అనే దానికి అర్థం ఉందండి. ఉండి తినకపోవడం అనేది వాళ్ళని ఏమంటారు వాళ్ళని? దౌర్భాగ్యులు అంటారు. నేను అందుకే రీసెంట్ డేస్ నేను చెప్తున్నాను, బాగా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడి యొక్క కృప ఈ కాలంలో ఉంది గనుక దేవుడిచ్చినటువంటి ధనాన్ని మన యొక్క ఆరోగ్యం కొరకు, తినడం కొరకు ఉపయోగించండి. ఎందుకంటే రేపు రోజు తినడానికి, తిందామని అమ్మడానికి వ్యక్తులు ఉండరు, కొనడానికి డబ్బు సరిపోదు. శుభ్రంగా తినండి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు చాలా వరకు ఆ టైంలో నిలబడగలుగుతారంటాను. తినకపోతే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన శరీరానికి సంబంధించిన న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? తింటేనే. దేవుడు ఎక్కడుగుతాడమ్మా? దేవుడు మనకి ఇచ్చినటువంటి శాలరీ కావచ్చు, మనకు వచ్చేటువంటి లాభం కావచ్చు, సంపద కావచ్చు, అదంతా ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? మీరు ముందే హ్యాపీగా తిని మీ కుటుంబాలు ఎలా ఉంటే భోజన బాల చుట్టూ కూడా ఎన్ని ఎక్కడ పోయినాయా? వచ్చిన వాళ్ళని మీకు గుర్తు రావట్లేదా? శుభ్రంగా తిని ఆరోగ్యాన్ని పెంపొందించుకొని ముందుకు వెళ్ళడం తప్పేం కాదు. అంతే. మనం చేసేది తెలుసా? తినకుండా ఆ డబ్బులు దాస్తున్నాం. ఈ దాచిన డబ్బులు ఎక్కడికి వచ్చి పెడుతున్నాం చెప్పాలి? పెస్టిలెన్సెస్,
డాక్టర్ల దగ్గర సిగ్గు ఉండాలి. 100 సార్లు నేను చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలు నేను చెప్తున్నాను ఈ మాట. నేను మీరు బాగా తిన్నంత సేపు ఆయుష్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. తినకుండా మీరు కానీ ఉంటే దేవుడు లెక్క అడుగుతాడు. చేతులారా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కూడా అయిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలులకు ఆకలేస్తుంది అన్నప్పుడు దేవుడు డబ్బులు ఇవ్వలేదు. ఏమిట్టాడో తెలుసా? ఆహారం ఇచ్చాడు. శుభ్రంగా తినమన్నాడు. పేకల వరకు తినేశారు. ఎంత తింటే అంత మంచిది. అంటే లిమిట్గా తినవలసిన టైం ఉంది, కానీ అన్నీ శుభ్రంగా కావలసిన న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ మన శరీరానికి కావలసినంతగా అందిస్తేనే శరీర వ్యవస్థ పనిచేస్తుందండి, బాగుంటుందండి. డబ్బులు దాచుకుంటే రాదండి ఆరోగ్యం. ఆ దాచుకున్న డబ్బులన్నీ హాస్పిటల్లో ఖర్చు పెట్టవలసి వస్తుందండి. ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఆహారానికి దాన్ని వినియోగించండి. చక్కగా తినండి. బైబిల్లో ఎక్కడ కూడా అంటే ఎలా అంటే తప్పుగా తీసుకుంటారమ్మా, తప్పుగా తీసుకోవడానికి వీల్లేదు. గెంజి తాగేసి పెరిగన్నాలు తినేసి ఆకుకూరలు పప్పులు తినడం లేరు. అందరూ ఫ్రెష్ మీట్, బలాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని తిన్నారు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చాలా బాగున్నారు. మీట్ తినాలి, మాంసం తినాలి. మాంసంలో ఉన్నటువంటి పౌషకాలు బయట లభించవు. డాల్స్లో కూడా దొరుకుతుంది ప్రోటీన్, కానీ దీనిలో ఉన్న ప్రోటీన్ వేరు, దానిలో ఉన్న ప్రోటీన్ వేరు. ఇది ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ వేరు, అవి ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ వేరు. రెడ్ మీట్ అంటే మాంసాన్ని, మేక మాంసం అది తినడం తప్పు అని అనట్లేదు, తినాలి. కానీ డాక్టర్లు ఏమంటారంటే గుండె వ్యాధి వచ్చిన వాళ్ళు తగ్గించాలని చెప్పి. కానీ నేనంటాను అందరూ అది తిన్నారు. మేక మాంసం తిన్నారు, మటన్ తిన్నారు, బీఫ్ తిన్నారు, హై ప్రోటీన్ లెవెల్స్ అన్నీ. మనం తినకపోవడం వల్లే మన ఆరోగ్యాలు ఎలాగ అయిపోతున్నాయి. నీరసంగా ఉంటుందండి, లేవలేకపోతున్నామండి, మా పని మేము చేసుకోలేకపోతున్నామండి, నడువంతా నొప్పి వచ్చేస్తుందండి పాస్టర్ గారు, తలంతా గిరగిరగిరగిర హెలికాప్టర్లా తిరిగేస్తుందండి, ఓపిక సరిపోవట్లేదండి. ఎందుకు సరిపోద్దండి? బీరువాలో దాచి తినవలసినవి తినకుండా గింజి తాగేసి అవి తాగేసి ఈ తాగేసి ఫ్రిడ్జ్లో దాచుకొని కూడా 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిందని 4-5 రోజులు తినేస్తుంటారు కొంతమంది. చాలా ఇబ్బంది, మంచిది కాదు అది. అందులో ఆనియన్ వేసినటువంటి కర్రీస్ అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అది పాయిజన్ అవుతుంది, స్లో పాయిజన్ అవుతుంది. అవునా కాదా తమ్ముడు? నాకు బదులు నీకు నిలబడితే బాగుండేమో ఇలాంటి విషయాలు చెప్పాలనుకున్నప్పుడు. ఫ్రిడ్జ్ అనేటువంటిది మొట్టమొదటిగా మన ఆరోగ్యాన్ని పాడు చేసేది అదే. ఫ్రిడ్జ్ వాటర్ వల్ల ఒళ్ళు పెరుగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన బిర్యానీస్, కర్రీస్ తినకూడదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎగ్ కర్రీ అసలు వేడి చేయకూడదు ఏదో చెప్తారు. ఏదో కర్రీ తప్పుడు అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, వేడి చేయకూడదు అంట. నేను మర్చిపోయినది. అసలు ఏమీ పెట్టకూడదు ఫ్రిడ్జ్లో. బైబిల్లో ఎక్కడన్నా ఫ్రిడ్జ్లో ఉన్నాయా? అప్పటికప్పుడు కోసుకోవడం, ఫ్రెష్గా తినడం. మీరు ఎప్పుడన్నా చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారు? 900 సంవత్సరాలు, 960 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 600, 120 అన్నీ మంచి మంచి ఏజెస్ని వాళ్ళు అనుభవించిన వాళ్ళే. మనం ఎలా ఉన్నాం? ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత కట్ చేయండి, ఏదన్నా ఉంటే అప్పటికప్పుడు వండుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేలేకని ఫ్రిడ్జ్లో పప్పు ఉందండి, ఎప్పుడుదండి అది? పోయిన 1,00,000 వారం ఉండేవండి, పాడవదు కదండి. పాడవదండి. ఎందుకు పాడవద్దండి అది? నువ్వు పాడైపోతావండి ఒక రోజునే. అప్పుడు సరదా తీరిపోద్దండి మీకు. ఏదో ఒక రోజు ఏదో పర్లేదేమో. ఇప్పుడైతే మాత్రం డాక్టర్స్ డైరెక్ట్గా చెప్తున్నారు ఫ్రిడ్జ్లో పెట్టి తినకండి, నిల్వ ఉంచి వేడి చేసుకోవడం. ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి తింటారు చూడండి, దానివల్ల చాలా పాయిజన్. అది వేడి చేసుకొని తినడం, అది సైంటిఫికల్గా డాక్టర్స్ ఈ మధ్యకాలంలో అడగండి అబ్బాయిని. వేడి చేసి తినడం మరింత విషం అయిపోతుంది. మన పూర్వీకులు చేపల పులుసు పెట్టినప్పుడు మట్టి పాత్రలో ఉంచేవారు, చక్కగా మూత పెట్టేవారు, పాడయ్యేది కాదు. ఇప్పుడు అదే చేపల పులుసు ఎక్కడ పెడుతున్నాం? నొరగొస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు? అప్పుడు పాడవన్న పులుసు ఇప్పుడు ఎందుకు పాడవుతుంది? ఎంత భయంకరమైన రీతిలో మన యొక్క ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నామో చూడండి. ఒక రోగం, ఒక వ్యాధి మనల్ని పట్టాలి అంటే మన వ్యాధి నిరోధక శక్తి తగ్గాలి.
అది ఎప్పుడు తగ్గుతుందో తెలుసా? మనకు కావలసినటువంటి పౌష్టికాహారాలు అందనప్పుడు, శరీరానికి కావలసిన న్యూట్రియంట్ వాల్యూస్ ఇవ్వనప్పుడు, ఈ చివరి దినాల్లో కరువులు సంభవిస్తాయి. యుద్ధాల వల్ల మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేటువంటిది ఏదన్నా ఉందంటే ఫుడ్. ఆయిల్ క్రైసిస్ వస్తుంది, ఫుడ్ క్రైసిస్ వస్తుంది. తినడానికి తిండి దొరకదు, వాహనాల మీద ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆయిల్ దొరకదు. ఆ టైంలో మనుషుల యొక్క ఆరోగ్య స్థితి ఏమవుద్ది? దిగజారుతుంది. ఎప్పుడైతే మనిషికి కావలసిన ఆహారం అందదో అప్పుడు వ్యాధులన్నీ కూడా మనుషులు ఏం చేయబడతాయి? విజృంభిస్తాయి. ఈ విషయాన్ని గమనించండి. కేవలం ఈ భయంకరమైన వ్యాధులు రావడంలో తయారు చేసే వారి యొక్క ఉద్దేశమే కాదు, కరువుల వల్ల కూడా ఆరోగ్య బలహీనపడ్డాన్ని బట్టి వ్యాధులు వస్తాయి. ఇది రెండో విషయం. మూడో విషయం చెప్పి నేను ముగింపులోకి వచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, చాలా భయంకరమైనటువంటి వ్యాధులు పెరుగుతాయి, ఎక్కడ పడితే అక్కడే పెరుగుతాయి. ఇప్పుడు చైనాలో కరోనా అనేటువంటిది బయటకు వచ్చింది. చైనాలో ఎక్కడో ఒకటికి అంటుకుంది, ఆ ఒకటికి 2కి అంటుకుంది, 2 3 3 10 ఆ దేశంలోనే ఉంది. కానీ తర్వాత దేశాల్లోకి ఎప్పుడు పాకింది తెలుసా? అది ఎప్పుడు పాకింది? ఇమిగ్రేషన్ జరిగినప్పుడు, ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి వేరే దేశానికి వెళ్ళినప్పుడు, లేదా వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి చైనా వెళ్ళినప్పుడు ఆ వైరస్ సోకబడి వాళ్ళ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్స్ నుంచి ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇది ప్రూవ్ అయింది ఇది. కాబట్టి చివరి దినాల్లో చాలామంది శతగాత్రులందరూ కూడా వేరే వేరే దేశాలకు వచ్చేస్తారు. ఎందుకనంటే మీరు ఇప్పుడు కానీ చూసారనుకోండి, రీసెంట్ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు జరిగినాయి. నాకు తెలిసి చరిత్రలో అలాంటి ఎలక్షన్ ఎప్పుడు జరిగి ఉండదు. అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం కూలి బీజేపీ నిలబడిందంటే అయ్య బాబోయ్ అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి వెళ్తుంది ఆవిడ కరెక్ట్ వ్యక్తి కాదు, ఆవిడ మంచిది కాదు, మంచి వ్యక్తిలో కనబడుతుంది. కానీ ఆవిడ వెనకాలుండి నడిపించే బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఆ టైంకి ఓట్లేసి వెళ్ళేవారు. ఇప్పుడు అమిత్ షా ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి నీటి కావలో విషసర్పాలనే మొసల్ని వదిలేశారు. ఇప్పుడు రండ్రా అని. అక్కడ పరిస్థితి అంతా తారుమారు అయిన తర్వాత వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమ వలసదారులుగా వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. ఎందుకు? మోడీ వచ్చారంటే అలాగే అదే జరుగుతుంది. మోడీ గారు కూడా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ పుట్టిన వాళ్ళు. కానీ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. బౌద్ధులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, క్రైస్తవులు కూడా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ పుడతాయి. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పుట్టినటువంటి ముస్లిమ్స్ ఉండకూడదు అనేటువంటి చట్టం తీసుకొస్తున్నాడు ఆయన. అమెరికాలో ట్రంప్ గారు కూడా అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ దేశంలో కాని వారు వేరే దేశాల నుంచి శరణజొచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలి. ఆయన తీసుకున్న నిర్ణయం. నెతన్యాహు అదే నిర్ణయం తీసుకుంటున్నాడు. చాలా దేశాల్లో ఇదే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ దేశంలోనే ఉండాలి. వేరే దేశాల నుంచి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఇదే తిరుగుతుంది. వచ్చే క్రీస్తు విరోధి ఈ చట్టాన్ని మార్చేస్తాడు. ఎలాగో తెలుసా? ఏ దేశ ప్రజలైనా ఏ దేశానికైనా వెళ్ళొచ్చు. ఈ దేశం కానీ యుద్ధాన్ని బట్టి ఎఫెక్ట్ అయితే ఆ దేశ ప్రజల్ని మీరు ఆహ్వానించండి, మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మీ భూమిలో వాళ్ళు ఉండడానికి మీరు ఇష్టపడాలి. అది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కనబడుతుంది. మందిరపు అవతలి ఆవరణమును కొలత వేయకుండా విడిచిపెట్టే. అది ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? అంటే ఇలాంటి భయంకరమైన విపత్తులు వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న చట్టాన్ని మార్చి యాంటీక్రైస్ట్ ఇలాంటి శతగాత్రుల్ని, ఇలాంటి ఇమిగ్రెంట్స్ని, వలసదారుల్ని వేరే దేశాల్లోకి వెళ్ళొచ్చు అన్నప్పుడు వాడు హీరో అవుతాడు. కానీ అక్కడ జరిగేది ఏంటో తెలుసా? చాలామంది వ్యాధులు మోసుకొస్తారు. కరోనా టైంలో కరోనా సోకిన వాళ్ళ కంటే ఎక్కువ మంది నర్సులు, డాక్టర్లు చనిపోయినట్టు మీరు నమ్ముతారా? వాళ్ళ చికిత్సను అందిస్తూ చనిపోయిన డాక్టర్లు చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ ప్రాణాలని సాక్రిఫైస్ చేశారు డాక్టర్స్ కోవిడ్ టైంలో. వాళ్ళకి మనం సల్యూట్ చేయాలంటాను. ఎందుకలాగా చెప్పాలి.
చెప్పాలి. రద్దీ ఎక్కువైంది. ఎవరికుందో ఎవరికి లేదో తెలియదు. గాలిలో తిరుగుతుంది ఆ వైరస్, సోకింది, చనిపోయారు. సేమ్ ఇదే విధంగా హాస్పిటల్స్ అనేటువంటివి నిండిపోతాయి ఆ రోజుల్లో. ఇంకా ఖాళీ ఉండదు హాస్పిటల్స్, వీధులు ఖాళీ ఉండవు. అన్ని రోగాలు, బాగున్న వాళ్ళకి కూడా ఈ రోగం ఏమవుతూ ఉంటుంది, అంటబడతా ఉంటుంది. ఇంకా చూడండి, డెత్ ఏ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది. 4వ ముద్ర ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన మాట అదే. శవాలు కుళ్ళి పట్టుకుపోతాయి. చూద్దాం ఒకసారి చూడండి. నేను ముగించేసుకుంటాను. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం అంటే అంత అద్భుతమైన గ్రంథం అండి బైబిల్ గ్రంథం. అంత సమాచారం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. గూగుల్స్కి చిచి అంటాను. నేను ఎక్కడికి వెళ్ళను, దీని దగ్గరికి వస్తే అన్నీ సరిపోతాయి. ఎక్కడికే వెళ్ళక్కర్లేదు. ఏ డౌట్ వచ్చినా నేను బైబిల్ దగ్గరికి వస్తాను, ఫోన్ దగ్గరికి వెళ్ళను. ఫోన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన జ్ఞానం ఆ టైంకి మళ్ళీ ఆవిరైపోద్ది. ఇక్కడ దగ్గర నుంచి పొందుకున్న జ్ఞానం ఎప్పటికే పోదు. ఎంత క్లియర్గా ఇది చెప్పాడో చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పేటి వెంటనే 3వ ముద్ర చూస్తే ఏం సంభవిస్తుంది? యుద్ధాలను బట్టి కరువులు సంభవిస్తున్నాయి. దారుణారణముకు గోధుమలు, ఎవ్వలో, ద్రాక్షరసమును, నూనెని పాడు చేయొద్దు. ఆ పైన యుద్ధాలను బట్టి వచ్చిన కరువు. తర్వాత 4వ ముద్ర చూడండి, ఆ కరువును బట్టి సంభవించేటువంటివి ఏంటో చూడండి. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండోర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఎందువల్ల చచ్చిపోతారు? పైన వచ్చినటువంటి ఫుడ్ క్రైసిస్, కరువుల వల్ల. చూడండి ఎందుకు చచ్చిపోయారు. పాతాళలోకం వాని వెంబడించెను, ఖడ్గం వలనను అంటే యుద్ధాల వలనను, కరువుల వలనను, మరణముల వలనను అంటే కింద మరణముల వలన అనే దగ్గర మీరు వ్యాధుల వలనను ఏమవుతారన్నమాట? కోట్ల మంది చచ్చిపోతారు. కింద రాయబడిన మాట అదే. 4వ భాగం పైన అధికారం దానికి ఇవ్వబడింది. 4th పార్ట్ అంత ఎగిరిపోదు ప్రపంచ జనాభాలో. 4th పార్ట్ అంటే అర్థం చేసుకోండి ఎన్ని కోట్ల మంది ఎగిరిపోతారో. పాండోర వర్ణము ఏంటి? ఇంచుమించుకి ఈ కలర్, లైట్ కలర్కి వెళ్తే గ్రీనిష్, నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. అంటే శవము కుళ్ళి పట్టిన తర్వాత మాంసానికి ఏర్పడే రంగు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కోవిడ్ టైంలో కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళ యొక్క శవాలు వదిలేశారు, ఇంటికి పట్టుకుపోయారా? వదిలేశారు, ఇంటికి పట్టుకుపోయారా? వదిలేశారు. ఎక్కడ వదిలేస్తారు? శవాలను కనీసం పోడ్చడానికి కూడా వీలు లేని రోగాలు రాబోతున్నాయి, వ్యాధులు రాబోతున్నాయి. కరోనా టైంలో సొంత ఇంటి వాళ్ళు డాక్టర్లకి అక్కడున్న సిబ్బందికి డబ్బులు ఇచ్చి కాల్చేయండి. మా ఫ్యామిలీ మెంబరే, పేరు చెప్పాలనుకోవట్లేదు, వాడి మీద ఆ రోజుతో గౌరవే పోయింది. సొంత తండ్రి ఎంత ప్రేమించాడంటే ఏకైక కుమారుడిని అంత ప్రేమించాడు. చచ్చిపోతే ఆ శవాన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. ప్యాక్ చేసి ఇస్తే ఇబ్బంది ఏముంది? ఇస్తే ఆ పూడ్చేటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చి బాబు కొంచెం మట్టి ఏంటంటే మీరే వేసేయండి అన్నాడు ఈ సన్నాసి, కొడుకనే సన్నాసి. అంటే సొంత ఇంటి వాళ్ళు కూడా సొంత వారిని కప్పెట్టడానికి కూడా దగ్గర రాని పరిస్థితులు. సేమ్ అవే పరిస్థితులు. శవాలు కుళ్ళిపోతాయి, ఎందుకంటే ఎవరో పట్టించుకోరు. హాస్పిటల్స్ నిండా డెడ్ బాడీసే ఉంటాయి. రోడ్ల మీద భయంకరమైనటువంటి డెడ్ బాడీస్ కనబడతాయి. అలాంటి రోగాలు రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి మాట. అలాంటి వ్యాధులు రాబోతున్నాయి ముందు రోజుల్లో. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే ఈ యుద్ధం పెరుగుతుందో, ఈ యుద్ధాన్ని బట్టి ఎప్పుడైతే ఆయిల్ సరఫరా ఆగిపోతుందో, ఎప్పుడైతే ఆయిల్ సరఫరా ఆగిపోవడం వల్ల ఫుడ్ షార్టేజ్ వస్తుందో, ఆహారపు కొనగలిగే అవకాశం తగ్గుతుందో, ఆ తర్వాత వచ్చేటువంటివే రోగాలు. ఫస్ట్ యుద్ధం, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పెరగాలి. ఈ యుద్ధం పెరిగిన తర్వాత ఆయిల్ రవాణా ఆగాలి. ఆయిల్ రవాణా ఆగిన తర్వాత ఫుడ్ క్రైసిస్,
ఆహారం అనేటువంటిది కొరత రావాలి, దాని తర్వాత వచ్చేది రోగాలు. లైన్గా జరుగుతున్నాయి చూడండి, లైన్గా. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది, అది కొనసాగుతుంది. ఏ స్టేజ్కి వెళ్తుందో తెలుసా? గ్యాస్ ఉత్పత్తి ఆగిపోతుంది, గ్యాస్ నిల్వలు ఆగిపోతున్నాయి, ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, దిగిపోతుంది. అలాగా మళ్ళీ అలా పెరిగేటప్పటికి సెకండ్ స్టేజ్, గ్యాస్ పెట్రోల్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఫుడ్ అయిపోద్ది, అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోతాం. ఈ ఫుడ్ ఆగిన తర్వాత రోగాలు వస్తాయి, ఇక్కడే మిగిలిపోతాం, మళ్ళీ లేవడానికి ఉండదు. మనం ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్కి వచ్చేసాం, ఫస్ట్ స్టేజ్ కూడా సెకండ్ స్టేజ్కి వచ్చేసాం. అంటే ముద్ర, రెండో ముద్రలో బహుశా మనం ఉన్నామని అనిపిస్తుంది, మూడో ముద్రకి దగ్గరలో. సెకండ్ స్టేజ్లో మనం ఉన్నాం. ఇప్పుడు జరగవలసింది ఏంటంటే పెట్రోల్, డీజిల్, ఆయిల్స్ అనేటువంటి ఎక్స్పోర్ట్ ఆగుతుంది. అది కానీ ఆగిందా మీ మెదడులో బలి వెలగాలి. ఇప్పుడు జరగబోయేది ఏంటో తెలుసా? ఆయిల్ ఆగితే జరగబోయేది ఏంటో తెలుసా? ఫుడ్ ఆగిపోతుంది, రేట్లు పెరిగిపోతాయి. తర్వాత జరిగేది అది జరుగుతున్నప్పుడు కానీ మీరు రెడీ అవ్వాల్సింది ఏంటో తెలుసా? వ్యాధులు రాబోతున్నాయి, మనం తల దాచుకోవాలి. అమెరికన్ సూపర్ మార్కెట్స్లో ఫుడ్ అంతా, ఆ బేకరీ ఐటమ్స్ అంతా ఎంటీ అయిపోయినాయి. సూపర్ మార్కెట్స్లో ఏం ఫుడ్ లేదు ఇప్పుడు. అమెరికన్ సూపర్ మార్కెట్స్లో ఫుడ్ లేదు. ఇప్పుడు డీమార్ట్కి ఇలాంటివి వెళ్తాం కదా, స్పెన్సర్కి వెళ్తాం కదా, ర్యాక్స్లో ఫుల్ ఆఫ్ ఫుడ్ ఉంటుందా? అక్కడ లేదంట, షార్టేజ్ వచ్చింది అక్కడ. ట్రంప్ గారు చెప్పనా వద్దా అంటున్నాడు, అనుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఏంటో తెలుసా? ఫ్యూయల్ ప్రైజెస్ పెంచే ఆలోచనలు అమెరికా ఉంది, ఆల్రెడీ పెరిగిన ఇంకా పెరుగుతాయి. ఫుడ్ ప్రైజెస్ పెంచే ఆలోచనలు అమెరికా ఉంది, ఆల్రెడీ పెరిగిన ఇంకా పెరుగుతాయి. మనం చెప్పిన మాట, విమాన టిక్కెట్ల యొక్క రేట్లు పెరుగుతాయి అన్నాను, 2 days క్రితం నుంచి పెరిగినాయి. ఇంకా ఏదో జరగాలి అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచన నుంచి బయటికి రండి. మనం ఉన్నది చివరి దినాల్లోనే. ఈ యుద్ధం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నిన్న నైట్ ట్రంప్ గారి మీద అటాక్ జరిగింది తెలుసా? ట్రంప్ గారి మీద 5 rounds అటాక్ జరిగింది, ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అలా ఆవిడైతే స్టేజ్ వెనకాల ఈ మాట ఉపయోగించకూడదు, డ్రాగ్ ఈడ్చుకుంటూ నడిచింది ఆవిడ. ఇంకా బలమైన పదం మాట్లాడితే బాగోదు, కానీ వద్దులే, ఆ పదం మంచిది కాదు. ఈ తెలుగు పదాల మీద మంచి, సంస్కృత పదాల మీద మంచి అవగాహన ఉంది కాబట్టి వచ్చేస్తున్నాయి, కానీ మంచిది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ట్రంప్ గారిని అలా తీసుకుని వెళ్ళిపోతే ఆయన వెనకాల ఆ లావిడి ఆ స్టేజ్ నుంచి కింద దిగే విధానం షాక్ తినేసాను. ఒక ప్రెసిడెంట్ భార్య ఈడ్చుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్ళింది ఆవిడ బాడీ పరిస్థితి. నిన్న అటాక్ జరిగింది, ఆయన పట్టేసుకున్నారు అనుకోండి, అటాక్ చేసినట్టు. ఇది 4th time ట్రంప్ గారి మీద అటాక్ చేయడం. ఎవరో ఏం చంపక్కర్లేదురా బాబు, ఆయనే చనిపోయేలా ఉన్నాడు వ్యాధులతో, ఆయనకు ఉన్నటువంటి బలహీనత, ఆరోగ్యం బాగోక. కానీ దిగిపోయాడు, ఆయన చనిపోయాడా, ఫినిషింగ్. ట్రంప్ గారు దిగిపోతే అయిపోయినట్టే. 4th time మళ్ళీ ఆ ముసలాయన్ని చంపేద్దాం అనుకుంటే, 80 సంవత్సరాల అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని శత్రు నుంచి కాపాడాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే ప్రపంచం వాళ్ళని శత్రులుగా చూస్తూ ఉంది. మన బైబిల్ని చదివించాడు ఓవల్ ఆఫీస్లో. మూడో మందిరం కట్టడం కొరకే వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారని అర్థమైంది. నాకు అర్థమైంది. ఆ వచ్చిన వాళ్ళు తీసుకున్న విధానం అది చూసినప్పుడు, 3rd temple కన్స్ట్రక్షన్ కోసం వీళ్ళు చేయబోతున్నారు అని నాకు అర్థమైంది. అయితే వాటి మీద నేను స్పందించకూడదు, అంటే నాకు ఎవరో ఫోన్ చేశారు దానికి మీద మాట్లాడకుండా అన్నారు కాబట్టి మాట్లాడకపోవడం కాదు, కానీ నాకు టైం లేదు, మాట్లాడతాను ఖచ్చితంగా దాని మీద. చూడండి ఎంత దగ్గరికి వచ్చేసాం, 3rd stage ఇంచుమించుకి దగ్గరికి వచ్చాం. యుద్ధం అనేది మొట్టమొదటిది, తెల్లటి గుర్రం, భయంకరమైన యుద్ధం పరిణామం పెరుగుతుంది. ఆ పరిణామం పెరిగేటప్పుడు వస్తాడు, శాంతి ఒప్పందాన్ని కుదిరిస్తాడు. 2వ ముద్ర వచ్చేటప్పుడు యుద్ధాలు పెరుగుతాయి. మొదటి ముద్ర వచ్చేటప్పటికి యాంటీక్రైస్ట్ యొక్క రాక, 3వ ముద్ర వచ్చేటప్పటికి కరువులు, 4వ ముద్ర వచ్చేటప్పటికి ఏ కారణాలు బట్టి చచ్చిపోతారో రాసి ఉంచిన గ్రంథం ఇది. యుద్ధములను బట్టి, కరువులను బట్టి, రోగములను బట్టి భూమి యొక్క 4వ భాగం ఏమైంది? కొట్టివేయబడింది.
ఎలాంటి పరిస్థితుల్లో చూడండి, యుద్ధం ఇలాగే కొనసాగి మీరు ఎప్పుడైనా ఈ వార్త వింటే, ఫ్యూయల్ దొరకట్లేదు అనే వార్త మీరంటే, పెట్రోల్ అమ్మట్లేదు, డీజిల్ అమ్మట్లేదు, పెట్రోల్ బంకులు మూసేశారు, ఫ్యూయల్ కొరత అనేటువంటిది వచ్చేసింది, గ్యాస్ దొరకదంట అనే వార్త అంటే ఇది రెండవ సూచన. సెకండ్ స్టేజ్లో ఉన్నామని అర్థం. ఇది సెకండ్ ఇదే విధంగా కొనసాగుతుంటే మూడో దానికి మీరు రెడీ అవ్వాలి. మూడవది, ఫుడ్ షార్టేజ్ వచ్చేపోతుంది. వీలైనంత త్వరగా మీ దగ్గర డబ్బులు ఎంత ఉంటే అంత అర్జెంటుగా సూపర్ మార్కెట్లకు పారిపోయి కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. మూడవదిగా, అది రాకముందు మీరు చేయవలసింది, కావలసినంత ఫుడ్ నిల్వ ఉండేటువంటి ఆహారం నిల్వ ఉంచుకోండి. థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగే మీరు జాగ్రత్త పడడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు అవకాశం ఉండదు తెలుసా? బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఆపేశారు, గ్యాస్ దొరకదంట, పెట్రోల్ దొరకదంట అనే మాట వాస్తవం అయితే, అది ప్రభుత్వాలు కానీ వెల్లడిస్తే, మీరు 100% చేయవలసింది వెళ్ళిపోయి అర్జెంట్గా ఫుడ్ని మీరు ఇంటి దగ్గర పెట్టుకోవడం చాలా అవసరం. మా అమ్మగారు అంటున్నారు, నిన్న ఎప్పుడో ఒక మంచి సైకిల్ రేటు తక్కువగా ఉన్నప్పుడే ఒక 2-3 కొనుక్కొని పెట్టుకోమను పాస్టర్ గారిని అంటుందండి మా అమ్మ. అంటే ఆవిడ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే సైకిల్ కూడా 50,000 అయిపోతాయి ముందు రోజుల్లో. ఎందుకంటే ఆల్రెడీ కెనడాలో సైకిల్ తొక్కుతున్నారు, సైకిల్స్ తొక్కుతున్నారు రోడ్డు మీద. జాబులకి వెళ్ళే వాళ్ళు సైకిల్ మీద వెళ్తున్నారు. సైకిలే మళ్ళీ అందరికీ అవసరమయ్యే కాలం రాబోతుంది. 2 సైకిల్ కొనుక్కొని పెట్టుకోమందంట. నేను నవ్వాలా ఏడవాలా ఒక నిమిషం అర్థం కాలేదు అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూయల్ ఆగింది అనుకోండి, మీటింగ్లకి ఎలాగ వెళ్తాం చెప్పండి? ఇలా వాళ్ళు ఏమైనా ఫ్లైట్ పంపిస్తారా? పాస్టర్ గారండి మీ ఇంటి పైన ఫ్లైట్ ఉంది, కొంచెం దాన్ని వేలాడి వచ్చేయండి అని అనరు కదా. మన ప్రయత్నం మన ప్రయాసం మన పడాలి. అవి కనబడవు కొంతమందికి. అయితే చూడండి ఏ స్టేజ్లో ఉన్నాం చూడండి. ఒకవేళ అవకాశం ఉంటే సైకిల్స్ ఉంటే చక్కగా బాగు చేయించుకొని పెట్టుకోండి. అదే దిక్కు. ముందు చెప్తున్నాం కదా, పాస్టర్లు అందరూ బైబిల్ పట్టుకుని మళ్ళీ సైకిల్ ఎక్కేసే కాలం వచ్చేసింది. సైకిల్ మీద వెళ్ళిపోవాలి. ఒకసారి ఊహించుకున్నాను, మా అమ్మగారు మాడి చెప్తే, సూట్ వేసుకుని సైకిల్ వెనకాల క్యారేజ్కి తగిలించుకొని నేను తొక్కుంటూ పోతున్నట్టు నేను ఊహించుకున్నాను ఒకసారి. ఇంకా సూటే వేసుకుంటాం. అలాంటి రోజులు వచ్చేసాయి, రాబోతున్నాయి కదా, వచ్చేసేయండి బాబు. ఒకసారి బయట బంకులు 2 days నుంచి చెక్ చేస్తున్నాడు, వెహికల్స్కి ఆయిల్ లేదు. ఇంకా 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 ఆలోచిస్తున్నారా? ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మనం ఆల్రెడీ సెకండ్ స్టేజ్లోకి వచ్చామనిపిస్తుంది నాకు. యుద్ధం కొనసాగి గవర్నమెంట్ వాళ్ళే డైరెక్ట్గా వార్తను విడుదల చేసి ఫ్యూయల్ దొరకదండి, గ్యాసులు దొరకవండి అనే వార్త ప్రభుత్వం కానీ వెల్లడిస్తే మీరు రెడీ అయిపోండి. అర్జెంటుగా మంచి ఫుడ్, నిలవ ఉండే ఫుడ్ని తెచ్చిపెట్టుకోండి. ప్రోటీన్ ఉండేటువంటి ప్రోటీన్ బార్స్ ఉంటాయి, రైస్ ఉంటాయి, ఇలాంటివి ఏమన్నా మనకు ఉపయోగపడతాయి. మెడిసిన్స్ కూడా తీసుకొని మన దగ్గర పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మెడిసిన్స్ దొరకవు. మెడిసిన్స్ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటుంది. మెడిసిన్స్ కూడా చాలా అవసరం ఉంది ఈ ఆయిల్తో. ఇండస్ట్రీ నడవాలంటే ఆయిల్ ఉండాలి కదండి. కాబట్టి మీరు అందరూ కూడా సిద్ధపడి ఉంటారని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. ఇది 6వ సూచన. ఒక మాట అయితే ఆఖరిగా చెప్పాలనుకుంటున్నాను. కరోనా మళ్ళీ విజృంభించబోతుందా? కరోనాకి మించిన మహమ్మారి ఏదన్నా బయటికి రాబోతుందా? అది దేవుడికి తెలుసు, కానీ ఖచ్చితంగా మాత్రం రాబోతుంది. కరోనాకి 100 రెట్లు విధ్వంసాన్ని ప్రపంచంలో సృష్టించే ఒక భయంకరమైన మహమ్మారి, రోగం అనేటువంటి, వ్యాధి అనేటువంటి ఒకటి ప్రపంచాన్ని కుదిపేసేయడానికి చాలా సిద్ధంగా ఉంది. మళ్ళీ మాస్కులు వస్తాయి, మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, పాండమిక్ ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఎదురవుతుంది, ఐసోలేషన్లోకి వెళ్ళిపోవాలి, గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోవాలి. ఆ రోజులన్నీ చాలా చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ మాటలన్నీ తప్పక ఆ రోజున గుర్తొస్తాయి. కానీ ఆ టైంకి మనం కోలుకుందామన్న ద్వారం ఏమైంది? నోవహు వాడి యొక్క ద్వారం. ఫైనల్ డేస్కి వచ్చామండి, చివరి రోజులకు వచ్చేసామండి. చాలా చాలా చివరికి వచ్చేసాం, అంచుకు వచ్చేస్తున్నాం. మనం అంచులకు వచ్చేస్తున్నాం. నేను అదే 2 daysలో ఖచ్చితంగా దీని మీద ఏదో ఒకటి తేలుతుంది అనుకుంటున్నాను, ఫ్యూయల్స్ మీద. ఎందుకంటే ఇరాన్ని మాత్రం కొట్టేయబోతున్నాడు ట్రంప్, రెడీగా ఉన్నాడంట.
అది దాన్ని కొట్టేస్తే ఇంక అయిపోయినట్టే. ఇంకా ఫ్యూయల్ గురించి ఆలోచించడం వేస్ట్. ఇది 6వ సూచన, 6వ గుర్తు. ఇంకా చాలా గుర్తులు మీ అందరికీ నేను తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన